రైతాంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు కదం తొక్కారు. ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో బీజేపీ ఎంపీ నగేష్ ఇంటిని ముట్టడించారు. ఇటు ఎంపీ ఇంటి ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న జోగురామన్న సహా బీఆర్ఎస్ నాయకులు అలాగే శ్రేణులను పోలీసులు బలవంతంగా జీపులో ఎక్కించి పీఎస్ కు తరలించారు. రైతాంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు అయితే కదం తొక్కారు. ఇటు ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో అయితే బీజేపీ ఎంపీ నగేష్ ఇంటిని ముట్టడించారు. ఆయన ఎంపీ ఇంటి ఎదుట బైఠాయించి నినాదాలు కూడా చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న జోగురామన్న సహా ఇటు బీఆర్ఎస్ నాయకులు కూడా శ్రేణులను పోలీసులు బలవంతంగా జీపులు ఎక్కించి కూడా పీఎస్ కు తరలించారు. రైతాంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు కదం తొక్కారు. ఇటు ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో ఇటు బీజేపీ ఎంపీ నగేష్ ఇంటిని ముట్టడించారు. అలాగే ఎంపీ ఇంటి ఎదుట బైఠాయించి నినాదాలు కూడా చేశారు. ఆయన నిరసన వ్యక్తం చేస్తున్న జోగురామన్న సహా ఇటు బీఆర్ఎస్ నాయకులు శ్రేణులను పోలీసులు బలవంతంగా జీపులు ఎక్కించి పీఎస్ కు తరలించారు. రైతాంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు అయితే కదం తొక్కారు. ఇటు ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో బీజేపీ ఎంపీ నగేష్ ఇంటిని ముట్టడించారు. ఇటు ఎంపీ ఇంటి ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. ఆ నిరసన వ్యక్తం చేస్తున్న జోగురామన్న సహా ఇటు బీఆర్ఎస్ నాయకులు అలాగే శ్రేణులను పోలీసులు బలవంతంగా జీపులు ఎక్కించి పీఎస్ కు తరలించారు. ఇప్పుడు ఇదే అంశంపై మనతో పాటు మాజీ మంత్రి జోగురామన్న ఫోన్ ఇన్ ద్వారా అయితే అందిస్తారు మనకి. జోగురామన్న గారు నమస్తే అండి. నమస్కారం. ఇప్పుడు చెప్పండి, మీరు మరి రైతుల గురించి అయితే మీరు ఇంత పోరాటం చేస్తున్నారు కదా, సో మరి ఎందుకు ప్రభుత్వం ఇంత దురుసుగా మీ మీద ప్రవర్తిస్తుంది?
ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు ఇళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ ప్రజల సమస్యని గాలికి వదిలేసింది. ముఖ్యంగా రైతాంగ సమస్యని ఇంకా గాలికి వదిలేస్తూ ఈ రోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ రైతుల కొరకు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ప్రభుత్వంలో లేనప్పుడు ఎప్పుడు కూడా కొట్లాడే పార్టీ ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ఇలా ఎన్ని విధాలైన పోలీసులను పెట్టి అణచివేయాలని చెప్పి ఈ రోజు ఎంపీ గారి ఇంటిని ముట్టడి చేస్తే, నిరసన కార్యక్రమం చేస్తే పెద్ద ఎత్తున పోలీసు బలగాలను దించేలా పోలీసు వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేయడం మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఒకటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఇక్కడ లోకల్ గా ఎమ్మెల్యే ఎంపీ గారు ఉండి కూడా ఏ ఒక్క రోజు రైతుల గురించి కనీసం కేంద్రంలో ఉన్నటువంటి టెక్స్టైల్ మినిస్టర్ గాని ప్రధానమంత్రి మాట్లాడితే ఇవాళ తేమతో సంబంధం లేకుండా అంటే వర్షాలు కంటిన్యూ పడుతూ ఉన్నాయి, ఏ ఒక్క రోజు కూడా వర్షం వదులుతలేదు. కాబట్టి పత్తి చెట్టు మీద పత్తి వచ్చింది, వర్షం పడ్డప్పుడు పత్తిలో తేమ ఉండకపోతే ఏముంటది? అయితే వాళ్ళు 8 నుంచి 12 తేమ అంటే మొదటి రోజు 605 బండ్లు వస్తే ట్రాక్టర్లు వాళ్ళ ట్రాక్స్ బండ్లు వస్తే కేవలం 5 బండ్లకే 12% లోపల తేమ వచ్చిందంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఖచ్చితంగా తేమతో సంబంధం లేకుండా కొనాలని చెప్పి ఎంపీ ఎమ్మెల్యే గారు భారతీయ జనతా పార్టీ కాబట్టి మీరు మీ ప్రభుత్వంతో టొప్పిక్ చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తే ఈ రకంగా పోలీసులను పెట్టి మమ్మల్ని ఈ రకంగా అరెస్ట్ చేయడం మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఒకటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీరు ఎందరో మంది పోలీసులను పెట్టి మీరు ఇలా రైతుల కొరకు, రైతుల సమస్యల కొరకు, రైతులు మరి ఇలా అవస్థలో ఉన్నారు, ఆందోళనకరంగా ఉంది పరిస్థితి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పట్టించుకుంటే ఇలా పోలీసులను పెట్టి మీరు హరాస్మెంట్ చేయడం, మరి ఇలా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇది అంతను ఎప్పటికి ఉంటది, రైతులను మీరు తేమ లేకుండా కొనేంత వరకు బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అట్లనే మొన్నటి వరకు 12 కుంటలు ఎకరానికి ఉన్నారు పోయిన సంవత్సరం, ఇప్పుడు 7 కుంటల ఎకరానికి కొంటామని చెప్పి నిన్న కొత్త నిబంధన తీసుకురావడం. మూడోది ఏంటంటే గతంలో ఇప్పుడు ఈ భారతదేశంకి వేరే దేశాల నుంచి పత్తి మరి సప్లై అవుతుంటే 11% సుంకం ఉంటే ఇవాళ సుంకాన్ని కూడా సెప్టెంబర్ మాసంలో ఎత్తేసిండ్రు. అంటే మన పత్తి రైతులకు పండుతున్నది, పొలాల నుంచి వస్తుందని చెప్పి ఈ రోజు ఆ 11% సుంకాన్ని కూడా ఎత్తేయడం వల్ల ఇలా వేరే దేశాల నుంచి పత్తి మన దేశానికి వచ్చేసింది. మన పత్తికి ఎంత రా మెటీరియల్ ఇక్కడ భారతదేశం టెక్స్ట్ మిల్లకు అవసరమో ఆ పత్తిని తెప్పించుకుంటే ఇక మరి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో పండించిన రైతులు ఎక్కడ పోవాలా, రైతులు ఏం చేసుకొని సావాలా? రైతులు ఇక్కడ ఆదిలాబాద్ లో ప్రధానమైన పంట పత్తే కాబట్టి ఖచ్చితంగా కొనాలి. మరి ఈ రకంగా మేము అనేక సార్లు వాళ్ళ కలెక్టర్ గారికి ఇచ్చినాం, సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజర్ బ్రాంచ్ మేనేజర్ గారికి ఇచ్చినాం. ఇలా అయితే మరి ఈ ప్రకృతి కరుణించింది, ప్రకృతి వల్ల అతివృష్టి వల్ల మరి అయితే రైతులు నష్టపోయిండ్రు. ఆ నష్టానికి ఇలా మళ్ళా తిరిగి ఉన్నటువంటి లోన్లను రీషెడ్యూల్ చేసి లోన్లు ఇవ్వాలి, మళ్ళా తిరిగి రబీ పంటకు విత్తనాలు సబ్సిడీ ఇవ్వాలని చెప్పి మేము మొదటి నుంచి 1 నెల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లాలో పోరాటం చేస్తా ఉన్నాం. అయినా కూడా ఇట్లా రోజు రోజు పోలీసు బలగాలను పెంచి ఈ రకంగా పోలీసులకు ఈ రోజు విపరీతమైన జులుము చేసి పోలీసులు మరి ఇలా మా కార్యకర్తల్ని నన్ను ఎంత అంటే వాళ్ళు హంగామా చేసిండ్రు. ఎందుకంటే వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఎంత ప్రెషర్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా మేము ఇంటి ముందర కుసోటానికి మరి ఇలా పర్మిషన్ లేకుంటే ఇది ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? ఇది ప్రజాస్వామ్యం యొక్క కూని అప్రజాస్వామిక ప్రభుత్వం. ఇలా భారతదేశం, ఇలా తెలంగాణ రాష్ట్రం, ఇక్కడ సోయా పంట కూడా ఉంది. సోయా పంట కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు కాంటాలు పెట్టి కొంటలేదు. కేవలం మొన్న 2-3 మార్కెట్లలో మమాని చేతిచ్చి ప్రారంభం చేసింది తప్ప ఇలా సోయాలు కూడా తేమ అట్లనే ఉన్నాయి, కుప్పలు పెట్టుకొని ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా రైతాంగం ఇంకా రేపటి నుంచి ఇంకా ఉధృతం చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతులకు మేము భరోసా ఇస్తా ఉన్నాం. రైతులు మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. 100% ఇది సాధించేంత వరకు రైతులను ఒకటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. నెల రోజుల నుంచి మీరు మా వెంట ఉండండి. మనం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్దాం, రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్దాం. కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎంపీని ఇలా ఇల్లు ముట్టడే కాదు, రేపు ఎక్కడ కూడా తిరగనీయమని చెప్పి ఎక్కడికి వెళ్తే కూడా బజార్లో కూడా రోడ్డు మీద కూడా వాళ్ళని అడ్డగిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. రైట్ జోగురామన్న గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.